ప్రధాని మోదీని ఉద్దేశించి ఎక్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు. కంచగచ్చిబౌలి భూములతో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాదని నిరూపించుకోవాలని కేటీఆర్ ఆ పోస్టులో మెన్షన్ చేశారు. రేవంత్ హెచ్సిలో చేసినటువంటి విధ్వంసం పైన మీ కామెంట్స్ విని సంతోషించాను. మీది ఉత్త నోటి మాట కాదని ఆశిస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వానికి 10,000 కోట్ల ఆర్థిక మోసం అని చెప్పి మీరు దీనిపై డెఫినెట్గా కేంద్ర దర్యాప్తు సంస్థలతో జరిపించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన మెన్షన్ చేశారు. ఆ ట్వీట్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకసారి ట్వీట్ చూడవచ్చు. ఇది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి సంబంధించినటువంటి ఎవరెవరు వినతులు అందించారు వారి తాలూకా దానికి సంబంధించి ఇన్ వ్యూ ఆఫ్ సీరియస్నెస్ ఇన్ ఆఫ్ ద వయలేషన్ అండ్ పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ ఇది ఆ ట్వీట్. Dear Honorable Prime Minister Narendra Modi ji, was heartened to hear you speech about destruction of Kanchagachboli forest by Telangana CM Revanth Reddy. ఇటీవల కాలంలో హర్యానాలో ఒక వేదికపై నుంచి ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఏమో పూర్తిగా అడవిని పర్యావరణ రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంది, డిఫారెస్టేషన్కి తెరలేపుతుందంటూ మోదీ మాట్లాడిన మాటలను ఉద్దేశిస్తూ ఆయన థ్యాంక్ యూ చెప్తూనే మరోవైపుగా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.